హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఎగ్ రైస్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైకి ఒక బాండిల్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 3 ఎగ్స్‌ని కూడా వేసుకొని వాటిని కలపకుండా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి గరం మసాలా, పసుపు, కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ అవసరమైతే వేసుకోండి. అంతే అండి, ఎగ్ రైస్ రెడీ అయిపోయింది.